అమ్మా మా క్లాస్ టీచరు ఆ నెంబర్ రాయిచ్చి నేను ఫోన్ చేయమని చెప్పింది. ఏమై ఉంటుంది? డార్లింగ్ ఫోన్ వస్తున్నది, 1 నిమిషం. మేడం నేను గిరి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఫోన్ చేయమన్నారంట. వాడు చదువుకుంటే 24 గంటల సేపు అమ్మాయిలను కలితిరుతున్నాడు. పిల్లల కంటే సరిపోదు, వాళ్ళకి సంస్కారం నేర్పాలా. మాకు మా స్కూల్ కంటే ఒక పరువు ప్రతిష్ఠ ఉన్నది, దాన్ని చెడగొట్టుబాకండి. సరే మేడం. చదువుకోరని స్కూల్ పంపిస్తే అమ్మాయిలు చెప్పండి. మీ నాయన రాని నీకు వార్తలు పెట్టమని చెప్తా. నాయన ఇప్పుడు రాడే. ఏమే? నేను దూరం నుంచి చూసినా నాయన ఎవరు ఆంటీతో కూర్చున్నాడు. ఎక్కడ్రా? చూపిస్తాను పద. పద నా బట్ట. అద్దుమా. లవ్ యూ బంగారం. నీకు నాతోనే కాపురం చేసే చేత కాదు, నీకు ఇంకొకరిది కావాల్సి వచ్చిందా? ఎవరిది రజా? నువ్వే కదా మా పిల్లడు క్లాస్ టీచరా? నువ్వే కదా సంస్కారం పరువు ప్రతిష్ఠ గురించి మాట్లాడిందా? అవునండి. ఉపాధ్యాయుడికి మధ్య పడతా ఉంది. వసే స్మార్ట్ ఫోన్ నువ్వు స్మార్టా మేము స్మార్టా? నేనే స్మార్ట్. ఎట్టా? పేర్లన్న స్మార్ట్ ఉంది కాబట్టి కాదు, మీకు తెలియకుండా మీ సమయాన్ని వృధా చేస్తాను కాబట్టి. అట్ట అనుకున్నా నిన్ను కనిపెట్టిన మేమే స్మార్ట్. మీరు స్మార్టా? ఒరే నన్ను కనిపెట్టి మీరు ఏం బాగుపడినరా? రేడియేషన్ ఒక పక్క, కంటి సమస్యలు ఒక పక్క, టైం వేస్ట్ ఒక పక్క, నిద్ర లేకపోవడం ఒక పక్క, ఫోన్ వీడియోలు ఒక పక్క, ఇంకేం మీరు బాగుపడేది? అమ్మ నాయన అక్క చెల్లి అన్న తమ్ముడు పిల్ల పిల్లకాయలు ఎవరు లేకపోయినా ఉండగలుగుతారు, నేను లేకపోతే ఉండగలుగుతారా? ఒకప్పుడు మనిషి జ్ఞానేంద్రియాలు 5 ఉంటున్నాయి, ఇప్పుడు 6 అయిపోయినాయి. 6దే నేను. మరి నిన్ను సక్రమంగా ఎలా ఉపయోగించాలి? ముందు చిన్న చిన్న లెక్కలకు కూడా కాలిక్యులేటర్ ఓపెన్ చేసేది మానేయండి. ముందు మీ మెదడుకి పని చెప్పండి. సరే మేడం. ఫోన్ ని ఏ పని మీద చేతిలోకి తీసుకున్నారో ఆ పని అయిపోయిన వెంటనే పక్కన పడేయండి. అదే పనిగా వాడుతూ ఉండబాకండి. సరే మేడం. చివరిది, చిన్నపిల్లలకి నన్ను దూరంగా ఉంచండి. ఎందుకంటే వాళ్ళే మన దేశపు భవిష్యత్తు. వాళ్ళని ఇప్పటి నుంచే బలహీనులను చేయొద్దండి. వసే కోట్లా అత్తయ్య, ఏంది ఎక్కడ పడితే అక్కడ సీమలు తిరుగుతా ఉన్నాయే? నీ మనసు స్వీట్ కొట్టుంది కదా, అందుకే నీ చుట్టూ తిరుగుతున్నాయి. అది కూడా నిజమే అనుకో. మరి ఆ డబ్బా చుట్టూ కూడా దేనికి తిరుగుతున్నాయే? ఓ అదే, దాంట్లో మైసూర్ పాకు ఉంది అత్త, దానికే దాని చుట్టూ తిరుగుతున్నాయి. మరి అట్లే వదిలేసేట. షాప్కి వెళ్ళి గమాక్సిన్ పౌడర్ తీసుకొచ్చి చాలు, సీమలు రాకుండా ఉంటాయి. సరే అత్తయ్య. గమాక్సిన్ చల్లేవా? చల్లేనత్త. సీమలు ఉన్నాయా? చుట్టుపక్కల ఒకే ఒక సీంగర్ రాలా. అది తెలివంటే. సరే పోయి ఆ మైసూర్ పాకు ఎత్తురా, తిందాం. సరే అత్తయ్య. ఇందత్తయ్యా. ఏంటిది గమాక్సిన్ తిన్నట్టున్నదే? నువ్వే కదా స్వీట్ పైన గమ్యాక్షన్ చల్లమన్నావు. పైన చల్లావా? చంపేయను కదా. ఎవరైనా గమాక్సిన్ స్వీట్ చుట్టూ చల్లుతారు, పైన చల్లేదా? హాస్పిటల్ తీసుకుపోయా చచ్చిపోతాడా? హాస్పిటల్గా కదా పోతుండేది, ఇంకెందుకు మైసూర్ పాకు వేస్ట్ చేసేదా? డాక్టర్ పల్లొప్పి పళ్ళు పెరికేయాలా? సరే పడుకో. అబ్బా ఏంద్ర ఈ గొప్ప? నోరు తెరు. ఒక్క పళ్ళు కూడా బాగలా, అని పెరికేయాల్సిందే. లాస్ట్ పళ్ళు మాత్రం పెరికాయండి డాక్టర్. 1200 అవుతుంది. 200 చేయండి. చేస్తా, మచ్చి ఇంజక్షన్ ఈ కూడా చేస్తా. నొప్పికి సచ్చూరుకుంటావు. మళ్ళీ వచ్చి చేసుకుంటా. బయలుదేరు. డాక్టర్ మత్తు ఇంజక్షన్ ఇయకుండానే పెరికాయండి. సరే పడుకో. నొప్పికి సచ్చినామంటే వచ్చేసింది. వైద్య రంగంలోనే ఇది మిరాకిల్. మత్తు ఇంజక్షన్ ఇయకుండానే పళ్ళు పెరుకునేది ఏందిరా? నువ్వు డబ్బులు ఇయ్యద్దురా, పోరా. సరే డాక్టర్. ఇది వెంటనే మన డాక్టర్లు అందరికీ తెలియజేయాలి. గిరి డాక్టర్ చెప్పండి మన డాక్టర్. వైద్య శాస్త్రంలోనే ఒక మిరాకిల్. మత్తు ఇంజక్షన్ తీసుకోకుండానే ఒకడు పళ్ళు పెరుకునేనాడు. ఎవడోడు నల్లగా పక్కగుండేవాడా? నీకట్ట తెలుసు? వాడు నా దగ్గర కూడా వచ్చినాడు పళ్ళు పెరుకోవాలని. 1200 అని చెప్పినా సరే అన్నాడు. మొత్తం ఇంజక్షన్ ఇచ్చి కొంచెం వెయిట్ చేయమని చెప్పినా ఇంత లోపల నీ దగ్గర వచ్చి పెరుకునేనాడు. ఏమిరా దిగులుగా ఉండవు సుబ్బారావా? మొన్నే మా పెద్దమ్మాయికి పెళ్లి చేసినేనరా. దానికి ఎందుకు దిగులు పడేది? దానికి దిగులు పడుతుండేది. ఒక టీచర్కి ఇచ్చి పెళ్లి చేసిన. దానికి దిగులు పడుతున్నావా? దానికి కదరా రే, ముందు చెప్పేదేనండి. సరే చెప్పు. పెద్దమ్మాయిని టీచర్కి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల సెకండ్ సాటర్డే సండే దగ్గర నుంచి సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు, మధ్యాహ్నం సెలవులు, వేసవ సెలవులు, ఈ మధ్య ధర్నాలు ఏమైనా చేసి ఆ సెలవులు వస్తుందా? ప్రతి సెలవుకి నేరుగా అల్లుడు అత్తారింటికి వచ్చేస్తాడు. ఎక్కడే ఉండి తిని తిని నన్ను అప్లోడ్ చేయనాడు. సరేలే, పెద్ద పాపని టీచర్కి ఇచ్చిన బాధలు పడుతున్నా బాగానే ఉండాలి. చిన్న పాపని సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కదా ఇచ్చిందా, మళ్ళీ ఎందుకు బాధపడేదా? నా పెద్దల్లుడే బెటర్. సెలవు దొరికితే ఇంటికి వస్తున్నాడు. ఈడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి 24 గంటలు ఇంట్లోనే పడుతున్నాడు. నేను ఈ బ్యాంకులో దొంగతనం చేసింది నువ్వు చూసినావా? చూసినావా? నువ్వు చూసినావా నేను దొంగతనం చేసింది? చెప్పు.
నువ్వు చూసినావు నేను దొంగతనం చేసిందే. నేను చూలా, నా పిల్ల చూసింది. అమ్మయ్యా, దేవుడున్నాడు. ఇన్ని రోజులుగా చేసిన పూజకి ఈ రోజు కరుణిచ్చినాడు. దీనికి నా చేతిలో సావాలని రాసుండాలి.